నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తరతరాలుగా ఊర పండుగను నిర్వహిస్తున్నారు. ఈ పండుగ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దేవతా మూర్తులను వివిధ ప్రాంతాల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా ఇలాంటి సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని అంటున్న నగర ఏసీపీ రాజా వెంకటరెడ్డితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన ఊర పండుగకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నగర ఏసీపీ వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే నిజామాబాద్ నగరంలో నిర్వహించిన ఊర పండుగకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఊర పండుగను నిజామాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఊర పండుగకు సంబంధించి మనకి 3 ప్లేసెస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఈ పండుగ అనేది మొదలు స్టార్ట్ అవుతుంది. ఏదైతే కిలా రామాలయం దగ్గర ఉన్న ఏదైతే టెంపుల్ ఉందో అక్కడ నుంచి మార్నింగ్ రేపు 8:30-9 గంటల ప్రాంతంలో ఒక 2,000 నుంచి 3,000 మందితో ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఈ దీంట్లో మళ్ళీ వివేకానంద స్టాచ్యూ పోయిన తర్వాత అక్కడ నుంచి 3గా డివైడ్ అయిపోయి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 3 ఏసీపీలు, 17 మంది ఇన్స్పెక్టర్లు, మొత్తం 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 350 మంది స్టాఫ్తో అన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ ఈ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి సూచన సలహాలు ఇవ్వనున్నారు? ప్రజలందరూ ప్రశాంతంగా శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని, ఈ పండుగ జరుపుకునేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మెయిన్గా వినవిస్తున్నాం. ఎందుకంటే ఈ పండుగ అంతా కూడా ఒక ఫెస్టివల్ ఆఫ్ మూడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ల మీద జరుగుతుంది. కాబట్టి పక్కవాడిని కూడా అర్థం చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు లేకుండా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. నగరంలో శాంతియుతంగా పండుగ నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.